తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థపై వైసీపీ అసత్య ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల గాడి తప్పిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ది చేస్తుందన్నారు. ప్రజారోగ్యం విషయంలో పూర్తి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వద్ద అవసరమైన నిధులు లేనప్పుడు పీపీపీ విధానం ద్వారా అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి సాక్షి పత్రిక ఒక అబద్ధాలను ప్రజల్లో తీసుకెళ్లాలి అనే కార్యక్రమం చేపట్టారు. దానికి నిరసనగా ఈ రోజు కూటమి సభ్యులంతా కలిసి మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా పరిపాలన చేయాలి, గాడిని పడాలి అని ప్రయత్నం చేశాం. పాత దోపిడీ జరిగిందో ఆ వ్యవస్థను మార్చుకుంటూ ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క నిజాయితీ చూసి మరి వీళ్ళందరూ కూడా వారులేని తనంతో వీళ్ళు కంటిన్యూగా వీళ్ళేమో ఉంటారేమో అనే ఆలోచనతో మరి ఏదో రకంగా వీళ్ళ మీద విషప్రచారం చేయాలని చెప్పి అంబులెన్స్ వ్యవస్థ మీద నిన్న ఒక పత్రికలో సర్వం భవ్యం అని ఒక ఆర్టికల్ రాసినటువంటి సాక్షి మీడియాకి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ప్రజలందరికీ మనం ఒకటి తెలుసుకోవాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన కమిటీ మెంబర్లు కానీ మేము కానీ డాక్టర్లు కానీ ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో వస్తామని తప్ప ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేయాలనేది కాదు. మరి దాంట్లో భాగంగా ఇవాళ అంబులెన్స్ అనేవి పనిచేస్తున్నాయి లేదని చూస్తే 5-6 నెలల క్రితం బహుశా 6 నెలలు అయ్యుండొచ్చు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అంబులెన్స్లు పక్కన పెట్టి భవ్య అనే కంపెనీకి టెండర్ పరంగా పిలిచి వాళ్ళకి ఇచ్చిన సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. అవన్నీ కూడా మీరే చెక్ చేశారు. దాదాపుగా మనకి 21 అంబులెన్సులు జిల్లా వ్యాప్తంగా ఉంటే మరి 8 వెంటిలేటర్ అంబులెన్స్లు ఉన్నాయి. 8 వెంటిలేటర్ అంబులెన్స్లు పనిచేస్తా ఉన్నాయి. దానికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెట్టాం. ఇదివరకులాగా మిస్ కాల్ ఇచ్చి వెళ్ళినట్టు అటెండ్ అయ్యే పరిస్థితి ఇవాళ లేదు. ఏ రోగి ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చేంత వరకు ట్రాక్ చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. మరి 5 ఏళ్ల వైసీపీ పాలనలో మరి ఫోర్స్ కంపెనీ ఇది చేయవలసి ఉంది. అది తొంగలోకి తుక్కి ఇవాళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి మారుతి వ్యాన్ల కానీ అన్నింటికి ఒకటే డబ్బులు పే చేసి మరి ఒకటే రకంగా డబ్బులు దోచుకున్నటువంటి అరబిందోకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని అరబిందోకి మరి ఆ రోజు కట్టబెట్టింది వాస్తవం కదా. ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు ఈ పత్రికలోని కూడా నేను అడుగుతున్నా. స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీలు 2026 కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా వేమడోలు మండలం కూరెళ్లగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఎంపీడీఓ పద్మావతీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. గతంలో 100 రోజులకే పరిమితమైన వేతన ఉపాధి హామీని ఇప్పుడు 125 రోజులకు పెంచుతూ పని పూర్తి చేసిన 10 రోజుల్లోపై కూలీ డబ్బులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ మన పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీని తీర్చిదిద్దాలంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ పాటు మన డ్రైనేజ్లైనా రోడ్లు ఇవన్నిటిని కూడా అధికారులు ప్రజలు అందరూ కలిసి వాటిలన్నిటిని కూడా క్లియర్ చేసుకుని మన స్వచ్ఛమైన గ్రామంగా ఎంచుకోవాలంటే మీరు అందరూ కూడా సహకరించాలి. మనం కూడా ఎప్పటికప్పుడు పొడి చెత్త తడి చెత్త కూడా విడివిడిగా వేసి మనం కూడా అనేక కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం చెత్త నుంచి సంపద సృష్టించేటట్టు కూడా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి నెలలో 3వ శనివారాన్ని ఆ కార్యక్రమంగా పెట్టుకుని చాలా వరకు శుభ్రపరుస్తూ ముందుకు వెళ్తున్నాం. మనం కూడా ఇప్పుడు రాబోయే 10వ తారీఖు వరకు కూడా ఇది టైం పంచడం జరిగింది. ఆ కాలంలో గ్రామాలన్నింటినీ కూడా అంటే మన కూరెళ్లగూడెం గ్రామం కూడా పూర్తిగా నీట్ గా చేయవలసింది మన అధికారులకి మన ప్రజలకి అందరికి కూడా బాధిస్తుంది. దాన్ని చేసుకుంటూ మన ముందుకు తీసుకువెళ్ళాలి. మన ఇంటి ఎదురుగా రోడ్డు మీద మన యొక్క రోడ్డు మన సందు అలాగే గ్రామం అందరం కూడా ఎవరి కాళ్ళు బాధ్యత తీసుకుంటేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందన్న విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి భారత ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి యొక్క పిలుపుని మీరందరూ కూడా అర్థం చేసుకుని మన ఇంటి ముందు మన వీధి మన గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచే మరి ఏర్పాట్లు మనం అందరం కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక నేను మన గ్రామం గురించి నేను చెప్పాను. కొన్ని విషయాలు నా నోట్స్ లో ఉన్నాయి. అలాగే లేని ఏమైనా ఉంటే
సర్పంచ్ గారు కానీ గోపి గారు కానీ మీరు ఏమైనా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా రానున్న రోజుల్లో తమ్ముడు ధర్మరాజు గారికి మరో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మాక్సిమం మనకు 2 crores అయ్యా, మాకు డ్రైన్ 80 లక్షలు, అది 2 కోట్లు మాకు ఇస్తే అంత నేను భారీ ఊరేగింపుతో ఇక్కడ ఎలా తీసుకెళ్తాం మేము మా ఊరంతా. అక్కడ పెట్టి ఆ 2 కోట్లు వచ్చే ఏర్పాటు మరి ఎమ్మెల్యే గారిని ఇమ్మని చెప్పి కోరుతూ తప్పనిసరిగా, ఎందుకంటే మనం చెప్పక్కలా ఆయనంతో నేనెంతో ఆయన కూడా అంటే అందరం కూడా ఇద్దరం కూడా అన్నదమ్ములాగా పనిచేసేటువంటి పరిస్థితిలో మాకు తోడుగా ఎంపీ గారు కూడా ఉన్నాడు. వ్యయ ప్రయాసాల గురించి అన్ని కూడా మీకు సెక్రటరీ గారు విడమర్చి చెప్తారు. ఇది అందరూ కూడా ఎలక్షన్ 100% కంప్లీట్ అయింది అనుకోండి, మీకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో విలేజ్ లో అవన్నీ కూడా మీరు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ విషయంలో మా యొక్క సచివాలయ సిబ్బందికి, మా సెక్రటరీస్ గారికి అందరికీ కూడా మీరు దోహదపడాలని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ విధింపు దుర్మార్గమని కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇదే నిదర్శనమంటూ వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా ఐడీ కార్డు లేకపోతే యూనివర్సిటీలోకి ప్రవేశం లేకుండా పోయిందన్నారు. వీసీని ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్, సిబ్బంది కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని నిబంధనలు విధించడం, అప్రకటిత కర్ఫ్యూ అమలు చేసినట్లే అన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయంలో ఇలాంటి నిషేధాజ్ఞలు విధించడం విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల స్వేచ్ఛను హరించడమేనని ధ్వజమెత్తారు. ప్రతిష్టని దిగదార్చుతున్న ఘటనలు పదే పదే జరుగుతా ఉన్నాయి. ఈ మధ్య ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలోకి ప్రవేశించాలంటే యూనివర్సిటీ ఇచ్చే ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే లోనకి అనుమతిస్తాము. రిజిస్ట్రార్ కలవాలన్నా ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలి వైస్ ఛాన్సలర్ ని కలవాలంటే ప్రొఫెసర్లు గాని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గాని, యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ సిబ్బంది కలవాలన్నా గాని ఈ రోజు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్ గారు కలవలేని ఒక దుస్థితి రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నది. ఆంధ్ర యూనివర్సిటీలో పదే పదే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటువంటి అప్రకటితమైన కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగడం అనేది చాలా అప్రజాస్వామికమైంది, చాలా అన్యాయమైనది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ సూత్రాలకి, రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామిక హక్కులకి తీవ్ర భంగం కలిగిస్తా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఈ సర్క్యులర్ జారీ చేశారు. మొన్న డిసెంబర్ 31, 2025 తారీఖున జిపి రాజశేఖర్ గారు ఇచ్చిన ఆదేశాలతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ సర్క్యులర్ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వమే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో జారీ చేసిన ఒక నిషేధ, ఒక అప్రజాస్వామికమైన, ఒక అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని విధించే విధంగా విద్యార్థి సంఘాలకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఎవరైతే పౌరులు ఆంధ్ర యూనివర్సిటీలో నిత్యం ప్రయాణాలు చేస్తారో అటువంటి పౌరుల స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా యూనివర్సిటీ వీసీ ఈ అప్రజాస్వామికమైన ఉత్తర్వులు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది. ఈ ఉత్తర్వుల్ని ఈ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడే సుమారు 100 ఏళ్లు అవుతుంది. 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ఎంతో మంది పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఈ రోజు పౌరులు, ప్రజా సంఘాల వాళ్ళు, ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఈవెన్ విద్యార్థులు కూడా ఐడి లేకుండా రాలేని పరిస్థితి యూనివర్సిటీలో నెలకొన్నదంటే కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో అందిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. తన సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న రాజకీయ శక్తిగా తిరిగి వస్తా అని కవిత ప్రతిజ్ఞ చేశారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష, నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి, మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి అధ్యక్ష, ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ
ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనే లేదు హౌస్ లో, నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది అక్కడ లేనే లేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్ లో, చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష. అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉంగుటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు, రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, టీడీపీ నేతలు రౌడీజానికి దిగితే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడిపోయారని విమర్శ. ఈ నెల 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తోందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.